God says to Moses, go down and see what is happening. దేవాది దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, మోషే నీవు కిందికి వెళ్ళి చూడు ఏం జరుగుతుందో. And when Moses has come down, he has seen what is happening. మోషే కిందికి దిగి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉన్నదో మోషే చూశాడండి. The people who are redeemed by God, దేవుని చేత విమోచింపబడిన జనులు are running round about the golden calf, బంగారు దూడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వారు praising God, praising God. దేవుని స్తుతిస్తూ తిరుగుతూ ఉన్నారు. And when Moses saw what is happening, ఏం జరుగుతుందో మోషే చూచినప్పుడు he smashed the tablets of God. దేవుని యొక్క రెండు రాతి పలకలను పగలగొట్టాడు. He smashed the golden calf. ఆ బంగారపు దూడను పగలగొట్టాడు. And he said, all the Levites who stand with me, come at one side. ఆయన అన్నాడు కదా, లేవీయులందరితోటి దేవుని పక్షమున నా పక్షమున ఉన్న వారందరూ కూడా ఒకవైపుకి రండి అన్నాడు. And the Levites have come on the side of the Moses. ఎప్పుడైతే లేవీయులందరూ కూడా మోషే పక్షాన చేరగా, and Moses has commanded the Levites, take a sword and kill everyone who were involved in building the idolatry. ఈ విగ్రహారాధనను స్థాపించుటలో, కట్టుటలో, విగ్రహారాధనలో పాలు పంపులు పొందినటువంటి వారందరినీ కూడాను కత్తులు తీసుకొని వారందరినీ కూడా నరికి చంపమని మోషే వారికి ఆజ్ఞాపించగా, లేవీయులందరూ కూడా ఖడ్గములు చేత పట్టుకుని వారందరినీ కూడా నాశనము చేసిరి. And when we come to verse 29, 29వ వచనానికి మనం వచ్చినప్పుడు, verse 28, 28వ వచనము నుండి, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. how many people? ఎంతమంది అండి? How many people? ఎంతమంది? 3,000 people were killed by the priests. ఈ లేవీయుల చేత 3,000 మంది సంహరింపబడ్డారు, కూలారు.